హ్యాండ్స్ అప్ మిస్టర్ ట్రంప్ అండ్ ఎలన్ మస్క్ అంటున్నారు అమెరికన్స్. మీ ఇద్దరిని భరించడం మా వల్ల కావట్లేదు. మీ అహంకార ధోరణితో దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని తిరుగుబాటు మొదలుపెట్టారు. ట్రంప్ అధికారంలోకి వచ్చి ఇంకా 80 రోజులు కాలేదు. అప్పుడే ఆయన నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ లక్షల మంది నిరసనలకు దిగారు. ఇంత జరుగుతుంటే ట్రంప్ మాత్రం టాబ్లెట్ చేతిగా ఉంటుందని వేసుకోవడం మానేస్తామా? రోగం తగ్గాలంటే తప్పదు, నా నిర్ణయాలు కూడా అంతే, ఏం పర్లేదు అన్ని భరించాల్సిందని పుండు మీద ఇంకాస్త ఘాటైన కారం వేస్తున్నారు. గుండె ధైర్యం ఉన్నప్పుడే హారర్ సినిమా చూసే రిస్క్ చేయాలి, లేకపోతే సౌండ్ ఎఫెక్ట్స్కే ప్రాణాలు పోతాయి. ఇలాగే అయిపోయింది అమెరికన్ల పరిస్థితి. ఆయన పాలనంటే తెలిసిన నరకమే కదా, సర్దుకుపోదాంలే అని మరోసారి ట్రంప్ను గెలిపించారు. ఇప్పుడు ఆ డెవిల్ గో టు ద హెల్ అంటూ అందర్నీ పీడించడం మొదలుపెట్టింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఇదా? బాబోయ్, మా వల్ల కావట్లేదు, శక్తివంతంగా ఎదగడం కాదు, అధఃపాతాళానికి పడిపోతున్నామంటూ రోడ్డెక్కారు. హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ట్రంప్ అండ్ మస్క్ అంటూ ఆందోళనల బాటపట్టారు లక్షల మంది ప్రజలు. న్యూయార్క్ టు అలస్కా 50 రాష్ట్రాల్లో 1200 ప్రాంతాల్లో ఆందోళనలు. 2.5 లక్షల మంది పాల్గొంటారనుకుంటే రోడ్ల మీదకి 5 లక్షలు దాటిన ఆందోళనకారుల సంఖ్య. పౌర సంఘాలు, లేబర్ యూనియన్లు, ఎల్జీబీటీక్యూ, న్యాయవాద సంఘాలు, సీనియర్ సిటిజన్స్, ఓటింగ్ రైట్స్ గ్రూప్స్, మొత్తం 150 రకాల గ్రూపుల ఆధ్వర్యంలో నిరసనలు. గవర్నమెంట్లో చేంజెస్, ఉద్యోగుల తొలగింపు, మానవ హక్కులు, ఎకానమీ, ఇమిగ్రేషన్ సహా అనేక అంశాలపై పోరాటం. అమెరికాతో పాటు ఐరోపా దేశాల్లోనూ వ్యతిరేక నిరసనలు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసి ఓవల్ ఆఫీస్లో అడుగుపెట్టి ఇంకా 80 రోజులు కూడా కాలేదు. అప్పుడే అగ్రరాజ్యం నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలతో హోరెత్తిపోతోంది. ప్రెసిడెంట్ హోదాలో ఒకదాని తర్వాత ఒకటిగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాల కన్నా ముందు అమెరికన్స్నే ఇబ్బందుల్లో పడేస్తున్నారు ట్రంప్. దీంతో ఒళ్లిమణిన ప్రజలంతా హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ట్రంప్ అండ్ టీమ్ అంటూ ప్లకార్డులు పట్టి నిరసనలు మొదలుపెట్టారు. ట్రంప్తో పాటు టెస్లా, ఎక్స్, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ అండ్ ట్రంప్ అడ్వైజర్గా ఉన్న డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ మీద మండిపడుతున్నారు ఆందోళనకారులు. ఇద్దరు రిచ్ అరోగెంట్స్ కలిసి అమెరికాను సర్వనాశనం చేస్తున్నారని, మీ తలతిక్క నిర్ణయాలు, నియంతృత్వ వైఖరితో మా బతుకులు నాశనమవుతున్నాయని వాపోతున్నారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఇంతే. అమెరికన్ల సహనాన్ని విపరీతంగా పరీక్షించారు. అయితే ఎంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఆందోళనలు చేయడానికి కనీసం 3 ఏళ్లు ఓపిక పట్టారు అమెరికన్స్. సెకండ్ టర్మ్లో మాత్రం సరిగ్గా 78వ రోజే లక్షల మంది బయటకొచ్చారు. వాషింగ్టన్లోని నేషనల్ మాల్తో పాటు అన్ని రాష్ట్రాల రాజధానులు, ప్రధాన ప్రాంతాల్లో ఈ ఆందోళనలు జరిగాయి. లక్షల మంది వస్తారని అంచనాలు వేశాయి ఆందోళనకు పిలుపునిచ్చిన సంస్థలు. తీరా కౌంటింగ్ చూస్తే 5 లక్షలు దాటేసింది. అంటే ట్రంప్ పాలన మీద ఎంత అసంతృప్తితో రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి సగం అమెరికాలో పాతుకుపోయారు ఇండియన్స్. వారి సంగతేంటి? ఈ ఆందోళనల్లో వారు కూడా పాల్గొన్నారా, లేదా సైలెంట్గా సైడ్ అయిపోయి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తున్నారా? ట్రంప్ ఫస్ట్ టర్మ్ వరస్ట్, ఆ తర్వాత వచ్చిన జో బైడెన్ పాలన ఇంకా దారుణంగా ఉందనుకున్నారు అమెరికన్స్. ఈయన కన్నా ట్రంపే బెటర్లే అని సెకండ్ ఛాన్స్ ఇచ్చి మళ్లీ నెత్తికెక్కించుకున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నా అంటూ బరి తెగించేస్తున్నారు ట్రంప్. అబార్షన్ బిల్లు, డిపోర్టేషన్, స్వలింగ సంపర్కుల హక్కులపై ఆంక్షలు, కాస్ట్ కటింగ్ అంటూ ప్రభుత్వ శాఖలను తగ్గించడం, ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు, చివరకు విద్యాశాఖ, నాసాలను కూడా వదల్లేదు. ఓవరాల్గా అమెరికన్ల ఉనికినే ప్రశ్నార్థంగా మార్చేస్తున్నారు ట్రంప్. టారిఫ్ల ప్రభావంతో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. అనేక రంగాలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. అదే సమయంలో ఎగుమతులు నిలిచిపోతాయనే భయంతో స్టోర్ల వెంట పరిగెడుతున్నారు అమెరికన్లు. లాక్డౌన్ సమయంలో ఫేస్ చేశారు ఇలాంటి సమస్యల్ని. ఇప్పుడు ట్రంప్ నిర్ణయం వల్ల ఎక్కడ ధరలు పెరిగిపోతాయోనని భయపడుతున్నారు. అందుకే స్టాక్ ఉంచుకోవాలని, అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా కొనేసి అప్పుల పాలవుతున్నారు అనేక మంది. ఈ కారణంతోనే సగం అమెరికా నిరసనల బాట పట్టి ట్రంప్ను వ్యతిరేకించడం మొదలుపెట్టిందిప్పుడు. వివిధ రకాల వీసాలతో యుఎస్లో లక్షల సంఖ్యలో భారతీయులు, ఎంప్లాయీస్ని అక్కడే ఉండమంటోన్న కంపెనీలు, వస్తే తిరిగి వెళ్లడం కష్టమంటూ హెచ్చరికలు, వార్నింగ్స్తో జర్నీలు రద్దు చేసుకుంటున్న ఇండియన్స్. ఇప్పుడు టారిఫ్ల ప్రభావం కూడా పడనుందా? మనకంటే అమెరికన్స్ మీదే టారిఫ్ల ఎఫెక్ట్ ఎక్కువనే అంచనాలు. ఇండియా నుంచి వచ్చే ఫుడ్ అండ్ గ్రాసరీ రేట్ల మీద ప్రభావం. ఫుడ్ విషయంలో ఇండియన్స్ నోరు కట్టేసుకోవాల్సిందేనా?
ఇతర ప్రభావాలు ఎలా ఉంటాయో అంచనా వేస్తున్న సంస్థలు. వీసా ఎఫెక్ట్ ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఇప్పటికే ఉంది భారతీయుల్లో. పైగా ట్రంప్కి వ్యతిరేకంగా ఎవరైనా నిరసనలు చేస్తే మీరు అమెరికన్స్ కాదు, అక్రమంగా వచ్చారంటూ డిపోర్టేషన్ చేసేస్తున్నారు. వీసాల మీద చదువు, ఉద్యోగాల కోసం యుఎస్ వెళ్లిన వారు ఇప్పటికే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఒకవేళ స్థానికంగా జరిగే ఆందోళనలో పాల్గొంటే ఏమవుతుందోనన్న భయం చాలా మందిని వెంటాడుతోంది. అందుకే ప్రస్తుతానికి మనోళ్లు సైలెంట్ మోడ్లో ఉన్నారు. ఇక 2026లో మిడ్ టర్మ్ పోల్స్ ఉన్నాయి. ఈలోగా టారిఫ్స్ వెనక్కి తీసుకుని ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెస్తే ట్రంప్ సేఫ్ జోన్లో ఉంటారని, లేకపోతే ట్రంప్ అండ్ టీంకి చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.